ఈరోజు తెలంగాణ విద్యారంగంలో ఒక కొత్త చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఖనిజ సంపదకు కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రారంభించారు. భూశాస్త్రాల అధ్యయనానికి పూర్తి స్థాయిలో అంకితమైన ఈ అరుదైన విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని పొందనుంది. కానీ ఈ యూనివర్సిటీ కొత్తగా ఏర్పడిందా? దీని చరిత్ర ఏమిటి? ఏ కోర్సులు మొదలయ్యాయి? భవిష్యత్తులో ఇది ఎలా అభివృద్ధి చెందబోతుంది? భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతమంతా కోల్స్ మైనింగ్స్ పరిశ్రమలు అధికంగా ఉన్నందున ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ స్థాపించబడింది. కాలక్రమేణా ఈ సంస్థ కొత్తగూడెం మైనింగ్ కాలేజీగా ప్రసిద్ధి చెందింది. ఖనిజ వనరులపై ఆధారపడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు ఇది ముఖ్యమైన టెక్నికల్ విద్యా సంస్థగా మారింది. గనులపై పరిశోధనలు, భూభౌతిక శాస్త్రాల అధ్యయనాలు, మైనింగ్ ఇంజనీరింగ్ లాంటి అధ్యయనాల్లో ఇక్కడి నుంచి పలువురు నిపుణులు తయారయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగూడెం ప్రాంతంలో భూ వనరులపై ప్రత్యేక పరిశోధన విశ్వవిద్యాలయం అవసరమనే భావన పెరిగింది. మైనింగ్ కాలేజ్ని పెద్ద స్థాయి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మార్చే ప్రతిపాదనలు మొదలయ్యాయి. యూనివర్సిటీ విశేషాలు: ఈ క్యాంపస్ మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. దీని అభివృద్ధి కోసం ప్రభుత్వం 500 కోట్ల భారీ వ్యయాన్ని కేటాయించింది. భూశాస్త్రాలు, వాతావరణ శాస్త్రం, ఖనిజ వనరులు, పర్యావరణ శాస్త్రాల్లో కెరీర్ చేయాలనుకునే విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ యూనివర్సిటీ ఎందుకు ప్రత్యేకం? భూగర్భ వనరులు, ఖనిజ సంపద అధికంగా ఉన్న కొత్తగూడెం ప్రాంతానికే ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు ఫీల్డ్ రీసెర్చ్ అవకాశాలు ఇక్కడ ఎక్కువగా లభిస్తాయి. ఇది ఖనిజ వనరులు, గనుల ప్రాంతాలు అత్యంత సమీపంలో ఉంది. ఇది భారతదేశంలో భూశాస్త్రాలకు పూర్తి అంకితమైన మొదటి లేదా అరుదైన విశ్వవిద్యాలయంలో ఒకటి. ఇక్కడ ఆధునిక జిఐఎస్ ల్యాబ్స్, రిమోట్ సెన్సింగ్ ల్యాబ్స్, జియోలాజికల్ మ్యూజియము, ఎర్త్ అబ్జర్వేషన్ సెక్షన్ వంటి కీలక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోర్సులు: మొదటి సంవత్సరం నుంచే 2 ప్రధాన కోర్సులు 60 సీట్ల చొప్పున ప్రారంభమయ్యాయి. ఈ కోర్సుల్లో మీరు రాళ్ళు, ఖనిజాలు, భూభాగ నిర్మాణం మరియు భూమి చరిత్ర వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేస్తారు. బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ 60 సీట్లున్నాయి. ఈ కోర్సు పర్యావరణ కాలుష్యం, వాయు, నీటి నాణ్యత మరియు పర్యావరణ సంరక్షణ వంటి క్లిష్టమైన సమస్యలపై దృష్టి పెడుతుంది. విద్యార్థులకు కెరీర్ అవకాశాలు: భవిష్యత్తులో ఈ యూనివర్సిటీ నుంచి బయలుదేరే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ఉద్యోగ పరిశోధన అవకాశాలు లభిస్తాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, సింగరేణి, ఇస్రో, నాసా వంటి అంతరిక్ష సంస్థలు. ఇవాళ ప్రారంభమైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ తెలంగాణ విద్యారంగానికి కొత్త దిశ చూపుతుంది. భూమి, పర్యావరణం, వాతావరణం, ఖనిజాలు వంటి రంగాల్లో కెరీర్ చేయాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీరు కూడా భూశాస్త్రాల్లో భవిష్యత్తు నిర్మించాలనుకుంటే ఈ యూనివర్సిటీ మీకోసమే.